మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన స్కూల్లో చదివే పుస్తకాలు ఎవరు రాస్తారు, ఆ పుస్తకాల్లో ఏ సమాచారం ఉండాలో ఎవరు నిర్ణయిస్తారో అని. ముఖ్యంగా చరిత్ర పుస్తకాలలో మనం చరిత్రను ఎందుకు చదువుతాం? గతాన్ని గుర్తుంచుకోవడానికా, లేక దాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తుని ఇంకా బెటర్గా చేసుకోవడానికా? చదువు అనేది కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, అది విద్యార్థుల లోపల జ్వాలను వెలిగించడం. ఇది నేను చెప్పింది కాదు, ఒక ప్రముఖ ఐరిష్ కవి విలియం బటల్ యట్స్ చెప్పింది. అటువంటి జ్వాలను రగిలించే పుస్తకాలలో ఎన్సీఈఆర్టీ ఇటీవల చేసిన మార్పులు విద్యార్థుల పట్ల ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి, ఈ మార్పుల వెనకాల అసలు కథ ఏంటి అని మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరిదాకా చూడండి. మనం స్కూల్లో చదివే రంగురంగు పుస్తకాల వెనుక ఒక పెద్ద సంస్థే ఉంది. అదే ఎన్సీఈఆర్టీ, అంటే జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. భారత ప్రభుత్వం దీనిని 1961లో స్థాపించింది. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం పాఠ్యపుస్తకాలను రూపొందించడం, విద్యా విధానాలను మెరుగుపరచడం లాంటి కీలక పనులు చేస్తూ ఉంటుంది. మరియు దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇప్పుడు ఈ పుస్తకాలు ఎలా తయారవుతాయో చూద్దాం. ఇది ఒక సినిమా స్క్రిప్ట్ రాసినట్లు ఒక పెద్ద టీం వర్క్. ఈ సంస్థలో విషయ నిపుణులు, టీచర్లు, విద్యా విధాన నిర్మాతలు తదితరులు ఉంటారు. దేశవ్యాప్తంగా ఉన్న విషయ నిపుణులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు కంటెంట్ను రాస్తారు. స్కూల్ టీచర్స్ గ్రౌండ్ లెవెల్ సలహాలను ఇస్తారు. ఎన్సీఎఫ్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆధారంగా విద్యా విధాన నిర్మాతలు సిలబస్ను రాస్తారు. ఆ విధంగా రూపొందించిన పుస్తకాలను కొన్ని స్కూల్స్లో టెస్ట్ చేసి ఫైనల్ అప్రూవల్ ఇస్తారు. అలాగే కొన్ని రాష్ట్రాలు ఎన్సీఆర్టీని ఆధారంగా తీసుకొని ఎస్ఎస్ఈఆర్టీ, రాష్ట్ర విద్యా పరిశోధన మండలి, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ద్వారా తమ సొంత పుస్తకాలను కస్టమైజ్ చేస్తాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రము ఎన్సీఆర్టీ తొలగించిన కొన్ని అంశాలను తిరిగి జోడించింది. ఈ పుస్తకాలు ఎలా తయారవుతాయో తెలిసింది కదా, కానీ ఇటీవల ఎన్సీఆర్టీ చేసిన పుస్తకాలలో మార్పులు ఎందుకింత గొడవని సృష్టిస్తున్నాయి అది మనం తెలుసుకుందాం. 2021-22లో కోవిడ్-19 మహమ్మారి వల్ల విద్యార్థులు చదువులో ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించడానికి ఎన్సీఈఆర్టీ సిలబస్ను రీజనలైజేషన్ చేసింది. దీనిలో 6 నుండి 12వ తరగతి సిలబస్లలో 30% తగ్గించారు. ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ శుక్లాని ప్రకారం ఈ మార్పులు విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడానికి మరియు సిలబస్ను ఆధునీకరించడానికి అవసరమని పేర్కొన్నారు. కానీ విమర్శకులు దీనిని మొఘల్ యుగం యొక్క మంచి కృషిని తక్కువ చేసి చరిత్రను ఒకవైపు మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. 11వ మరియు 12వ తరగతుల రాజకీయ పాఠ్య పుస్తకాల నుండి బార్బరీ మసీదు గురించి ప్రస్తావనను తొలగించింది. 2019 సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు అనుగుణంగా దీనిని 3 గూళ్ల నిర్మాణంగా సూచించింది. ఈ మార్పులు విమర్శకులచే సెక్యులర్ రాజ్యాంగంపై దాడిగా ఆరోపించబడింది. జయరాం రమేష్ ఈ మార్పులు భారతదేశ లౌకిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. 12వ తరగతి రాజనీతి శాస్త్ర పుస్తకాలలో గాంధీ హత్య గురించి ఒక పేరాను సవరించబడింది. పాత వర్షంలో నాథూరాం గాడ్సే ఒక బ్రాహ్మణ మరియు హిందూ తీవ్రవాది అని, ఆర్ఎస్ఎస్ పై నిషేధం గురించి ఉండేది. కానీ కొత్త వర్షంలో ఇది గాంధీని ఒక యువకుడు కాల్చి చంపాడు, హంతకుడు నాథూరాం గాడ్సే అని సవరించబడింది. కానీ ఈ మార్పులు అందరినీ ఒప్పించలేదు. చరిత్రకారుడు రొమిలా థాపర్ ఈ తొలగింపులు విద్యార్థులకు భారత చరిత్ర యొక్క పూర్తి చిత్రాన్ని దూరం చేస్తున్నాయని అన్నారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ దీనిని పక్షపాత రాజకీయ ప్రచారంగా విమర్శించింది. 2022లో 12వ తరగతి రాజకీయ శాస్త్ర పాఠ్యపుస్తకం నుండి 2002 గుజరాత్ అల్లర్ల గురించి అన్ని ప్రస్తావనలు తొలగించింది. ఇందులో టైమ్ లైన్లు, బాధితుల సంఖ్య మరియు న్యూస్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎన్సీఆర్టీ దీనిని పునరావృత్తి తొలగింపుగా సమర్థించింది. గుజరాత్ అల్లర్ల గురించి ప్రస్తావనను తొలగించడం చరిత్రను సవరించడమా లేక రాజకీయ ఒత్తిడి ఫలితమా? ఈ మార్పులు విద్యార్థులను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? విద్యా లక్ష్యం విద్యార్థులలో క్రిటికల్ థింకింగ్ను పెంపొందించడం. కానీ ఎన్సీఆర్టీ మార్పులు మొఘల్ చరిత్ర, గుజరాత్ అల్లర్లు, బార్బరీ మసీదు, షెడ్యూల్ కులాలు మరియు వెనుకబడిన తెగల జాతి ప్రజల ఆర్థిక సమస్యలు లాంటి అంశాలను తొలగించడం. విద్య అనేది మనిషిని ప్రశ్నించేలా, ఆలోచించేలా చేయాలి, నిజాలను దాచడానికి, అర్థాలను మార్చడానికి కాదు. ఈ కారణంగానే కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఎన్సీఈఆర్టీ మార్పులను వ్యతిరేకరించింది. విద్యార్థులకు పూర్తి చరిత్ర అందాలని కేరళ ఎస్ఎస్ఈఆర్టీ మొఘల్ చరిత్ర, గోత్ర హింస, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి అంశాలను తిరిగి తన పాఠ్యపుస్తకాలలో చేర్చింది. నేటి బాలలే రేపటి పౌరులు. అదేవిధంగా ఒక దేశ భవిష్యత్తు ఆ దేశ విద్యార్థులు నేర్చుకునే పాఠాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మార్పుల గురించి మీరేమనుకుంటున్నారు?